అమ్మవారు అలా ఎప్పటికీ చేయరు బంగారం. మిమ్మల్ని చల్లగా చూస్తుంది. మీకేం కాదు. నన్ను క్షమించమ్మా. నాకు పసుపు కుంకాలు లేవని నీకు తెలుసు. ఏ కారణంతో ఈ బొట్టు నాకు పెట్టించావో తెలీదు, కానీ నేను దీన్ని ఉంచుకోలేను. నా మనసుకి కష్టంగా ఉంటుంది. అర్థం చేసుకుంటావని నమ్ముతున్నాను. ఏమండి, ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేస్తున్నారు. స్కూల్కి వెళ్దామా? సార్ బయలుదేరుతున్నాం సార్. 10 నిమిషాల్లో వచ్చేస్తాం. వెళ్దామండి. మంగా పద. రామ్మా జానకి రా. నేను కూడా వచ్చాను సార్. వచ్చావులేవయ్యా. చూడమ్మా జానకి, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా మినిస్టర్ గారు మన స్కూల్ని విజిట్ చేస్తున్నారు. మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. నువ్వు కోఆర్డినేట్ చేయాలి. అలాగే సార్, చేస్తాను. నీపై ఉన్న నమ్మకంతోనే ఈ సడన్ ప్రోగ్రామ్కి ఒప్పుకున్నాను. అలాగే మంచి స్పీచ్ రెడీ చేసుకో. మినిస్టర్ గారు ఇంప్రెస్ అవ్వాలి. తప్పకుండా సార్. పనులన్నీ మేడంకి చెప్తున్నారు, నాకేం చెప్పరా సార్? నీతో కూడా పనుందయ్యా, చివర్లా చెప్తాలే. ఏంటమ్మా తటపటాయిస్తున్నావు? నాతో ఏమైనా చెప్పాలా? అవును సార్, ఒక హెల్ప్ కావాలి. చెప్పమ్మా. అది సార్, మంగకి హార్ట్లో హోల్ ఉందని మీకు తెలుసు కదా సార్? అవును, మందులతో నయం అవుతుందన్నారు కదా. లేదు సార్, వెంటనే సర్జరీ చేయాలన్నారు. 10 లక్షలు అవుతుందన్నారు. 10 లక్షలా? మీరేమైనా ఆ డబ్బు సర్దగలరా సార్? ఎవ్రీ మంత్ నా శాలరీలో మీకు రిటర్న్ చేసేస్తాను. సారీ అమ్మా, లాస్ట్ మంతే మా అమ్మాయిని యుఎస్కి పంపాను. నా దగ్గర ఉన్నది సరిపోకే కొంతమంది దగ్గర అప్పు తీసుకున్నాను. అది కట్టడానికే దాదాపు నాకు 6 నెలలు టైం పడుతుంది. ఏమనుకోకమ్మా, సారీ. ఇట్స్ ఓకే సార్. ఓ పని చేద్దామమ్మా, మన చైర్మన్ అభిరామ్ గారిని అడుగుదాం. ఆయన చాలా మంచివారు, ఎంతో మందికి హెల్ప్ చేశారు. మనం అడిగితే కాదనరు. వద్దు సార్, మీరంటే తెలుసు కాబట్టి అడిగాను. పరిచయం లేని మనిషిని అంత డబ్బు అడగలేను. చైర్మన్ గారు నాకు బాగా క్లోజ్ అమ్మా, నీ తరపున నేను అడుగుతాను. ప్లీజ్ సార్, అలా నాకు ఇష్టం ఉండదు. నేను వేరే ప్రయత్నం చేస్తాను. చైర్మన్ గారు కోటీశ్వర్లమ్మా, దయా జాలి ఉన్నవారు, దానగుణం కలవారు. అయినా వద్దు సార్, దయచేసి అర్థం చేసుకోండి. నేను వేరే ప్రయత్నం చేస్తాను. అది కాదమ్మా, పాప ప్రాణం. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. నీ ఇష్టం అమ్మా. జానుకి 10 లక్షలు అవసరం. దాన్ని అడ్డం పెట్టుకుని నా అవసరం తీర్చుకుంటాను. మంచి అవకాశం వచ్చింది. సార్, ఈ విషయం కూడా చైర్మన్ గారికి తెలియకూడదు సార్. చైర్మన్ గారిని ఎందుకు అడగకూడదు? ఆయనకి ఎందుకు తెలియకూడదు?
సరే, నువ్వు చెప్పొద్దంటే చెప్పనమ్మా. ప్లీజ్ చెప్పకండి. నేను కూడా ప్రయత్నిస్తానమ్మా. డబ్బు దొరికే వీలుంటే చెప్తాను. థ్యాంక్ యూ సార్. క్లాస్కి వెళ్తాను. ఓకే సార్, నేను కూడా గ్రౌండ్కి వెళ్తాను. ఆంజనేయులు ఆగవయ్యా, నీతో పనుంది. ఏంటి సార్? ఈరోజు మినిస్టర్ గారి ప్రోగ్రాంలో పిల్లలకి ఏదైనా పోటీలు పెట్టాలయ్యా. ఏ పోటీ కార్యక్రమం పెడితే బాగుంటుందంట? సార్ మొన్నే కదా సార్ యాన్యువల్ డే ఫంక్షన్కి పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చాం. పిల్లలకి ఎన్నిసార్లు పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చినా ఉత్సాహంగా పాల్గొంటారయ్యా. మొన్నట్లా కాకుండా వెరైటీగా ఉండే పోటీ ఏదైనా ఆలోచించు. సింపుల్ గా ఉండాలి, ఎంటర్టైనింగ్ గా ఉండాలి. థింక్ చేయి. అయ్యయ్యో అయ్యో దేవుడా, అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో దేవుడా, దేవుడా. ప్రేమ్ గారు, ఏమైంది సార్? ఎందుకు ఏడుస్తున్నారు? ఆ దేవుడు లేడండి, ఉంటే ఇలా చెయ్యడు. దేవుడు కనిపిస్తే మర్డర్ చేయాలన్నంత కోపంగా ఉంది. ఏం జరిగిందండి? చిన్నపిల్లండి, ఆడుకునే వయసండి. నిండు నూరేళ్లు బతకాలండి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, దోషకరమైన జీవితాన్ని గడపాలి. అలాంటి పిల్లని అర్ధాంతరంగా తీసుకెళ్లిపోతాడా? అయ్యో, మీ అమ్మాయికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమా సార్? అయ్యో, మా అమ్మాయి కాదండి, మన అమ్మాయి. మనమ్మాయా? అవునండి, మనం మంగ తయారండి. అపం శుభం తెలియని ఆ పిల్లని అన్యాయంగా చంపేస్తాడండి ఆ దేవుడు. నేను చూస్తూ ఊరుకోనండి, నేను చూస్తూ ఊరుకోను. మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. మీకు నేనున్నాను. మంగ మీ కూతురు కాదండి, నా కూతురు. మంగకి తండ్రి నేను, మీకు భర్తలా ఉంటాను. ఈ క్షణం నుంచి మీరు నా భార్య. మీరు నా అవసరం చూడండి. నేను 10 లక్షలు ఇచ్చి మంగని కాపాడతాను. ఏమంటారు? చేతులు తీయరా? ఏంటి? ముందు చేతులు తీయరా కుక్క! ఏం మాట్లాడుతున్నావే? నేను కుక్కనా? అవునరా, నువ్వు కుక్కవి కాదు, అంతకన్నా హీనమైన వాడివి. నిన్ను మేడం మీరు ఆగండి. ఏమైంది మేడం? ఎందుకు కొడుతున్నారు? ఈ నీచుడికి నేను కావాలంట. 10 లక్షలు ఇచ్చి నన్ను కొనుక్కుంటానంటున్నాడు. నేను అలా అనలేదండి, సాయం చేస్తాను అన్నాను అంతే. గారిని అంత మాట అంటావా? అసలు మనిషివా పశువా? నిజంగా నేను అలా అనలేదండి. నువ్వు అలా అనకపోతే జానకి మేడం అబద్ధం చెప్తుందా? నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు ప్రేమరాజ్. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. పోలీసులకు పట్టివ్వాలి. జైల్లో చిప్పకూడు తింటే గాని బుద్ధి రాదు. ఇలాంటి వాళ్ళు స్కూల్లో ఉంటే స్కూల్కే చెడ్డ పేరు వస్తుంది సార్. వెంటనే విన్ని డిస్మిస్ చేయండి సార్.
పోలీసులకు ఫోన్ చేయండి సార్, లేకపోతే మనమే కొట్టుకుంటే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్దాం. పోలీసుల దగ్గరికి వెళ్తే నా పరుగు పోతుంది, ఎక్కడ జాబ్ కూడా దొరకదు. తప్పైపోయింది మేడం, నోరు జారన్నాను. ఏదో చెడ్డ బుద్ధితో అలా అనిపించింది, నన్ను క్షమించండి మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. జైలుకి వెళ్తే నా ఫ్యామిలీ రోడ్డును పడుతుంది మేడం. చిన్న పిల్లలు ఉన్నారు మేడం, నా భార్యకి చదువు లేదు మేడం, వాళ్ళు బ్రతకలేరు మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. ఈ బుద్ధి ముందుండాలి, తప్పుడు పని చేసే ముందు కుటుంబం గురించి ఆలోచించాలి. జానకి ఆపదలో ఉన్నదని తన కష్టాన్ని అడ్డుపెట్టుకుని నీ బుద్ధి చూపిస్తావా? ఇలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదు మేడం. ప్లీజ్ మేడం, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. జీవితంలో మళ్ళీ ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళను. ఒట్టు మేడం, ఒట్టు మేడం. ఇప్పుడు తెలిసిందారా ఆడవాళ్ళ జోలికి వెళ్తే ఇదే గతి పడుతుందని? ఇలాంటి వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. మంచిగా ఉంటూనే ఇలాంటి చెడ్డ పనులు చేస్తారు, లాభం లేదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తారు. ఆగండి సార్, ఫ్యామిలీ ఉంది అంటున్నారు కదా, ఈ ఒక్కసారికి వదిలేద్దాం. వద్దండి, కుక్కతో ఒక వంకర్లో వీడు మళ్ళీ చెడుబుద్ధి చూపిస్తాడు. లేదు సార్, నేను మారిపోయాను. ఇంకెప్పుడు తప్పు చేయను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. వదిలేండి అంజు గారు, మీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి రిపీట్ చేసావో నేను నిన్ను జైల్లో వేయిస్తాను. ఇకపై బుద్ధిగా ఉంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీ పేరు చెప్పుకుని మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మళ్ళీ చేతులు పట్టుకుంటావా? మళ్ళీ పట్టుకుంటావా? ఇప్పుడే కదా మారాలని చెప్పావు, మళ్ళీ చేతులు పట్టుకుంటావా? మళ్ళీ పట్టుకుంటావా? మళ్ళీ పట్టుకుంటావేంట్రా? మళ్ళీ చేతులు పట్టుకుంటావా? ఏమైంది సార్, ఎందుకైనా అలా కొడుతున్నారు? వీడి జానకి. వదిలేండి, వదిలేండి. వీడు మిమ్మల్ని ఏమని అన్నాడా? చెప్పండి, ఇప్పుడే వీడిని చెత్త కొట్టి జైలుకి పంపిస్తా. కొట్టడం అయిపోయిందండి, జైలుకు పంపిద్దామంటే మేడమే వద్దని వదిలేశారు. ఇంకొకసారి మేడం జోలికొచ్చావంటే చంపేస్తాను, జాగ్రత్త. కుమార్ సార్, మొక్కలు వచ్చాయి, పద దింపుదాం. అలాగే సార్. మొక్కలని తీసుకొచ్చేసావా? తీసుకొచ్చా. పదండి. ఈ క్షణం నుంచి మీరు నా భార్య. మీరు నా అవసరం చూడండి. నేను 10 లక్షలు ఇచ్చి మంగాని కాపాడతాను. బాధపడకండి దివ్యమ్మ. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది? తోడబుట్టిన వాడికి పుట్టింటికి దూరం అయ్యాను. నా కూతురికేమో గుండె జబ్బు. అవి చాలా అన్నట్టు ఇక్కడ ఇలాంటి రాక్షసులు. వాడిని అనవసరంగా క్షమించారు దివ్యమ్మ. మీరు అనుంటే వాడి కాళ్ళు చేతులు విరిచి వీల్ చైర్కి అంకితం చేసేవాడిని. వాడి ఫ్యామిలీ గురించి ఆలోచించి వదిలేశాను చారుకేశ. తన భార్య పిల్లలు నాలా బాధపడకూడదని వదిలేశాను. ఇకపై వాడు ఏ పిచ్చి వేషాలు వేసినా వాడికి బుద్ధి చెప్పకుండా వదిలిపెట్టనమ్మా. కుమార్ అన్నీ వచ్చినట్టేగా? అన్ని వచ్చేసినాయి సార్. మొక్కలకి కాస్త నీళ్లు జల్లు, మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి మొక్కలు వాడిపోతాయి. సరే సార్. చూస్తూ ఉండు. అలాగే.
ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? మర్చిపోండి, మళ్ళీ వాడు మీ జోలికి వస్తే చంపేస్తాను. మినిస్టర్ గారు దగ్గరకు వచ్చారంటమ్మా. రాగానే స్వాగతం అది నువ్వే చూడాలి. మినిస్టర్ గారితో పాటు మన చైర్మన్ గారు కూడా వస్తున్నారు. ఏంటి, అన్నయ్య వస్తున్నాడా? అన్నయ్య ఎవరండి? అన్నయ్య కాదు, ఆయన వస్తున్నారా అన్నారు. అవునమ్మా, చైర్మన్ గారు రాకపోతే ఎలాగా? ఆ సార్ వస్తున్నారని నాకు ముందే ఎందుకు చెప్పలేదు సార్? చైర్మన్ గారు వస్తే ఏమవుతుందమ్మా? మొన్న యాన్యువల్ డే ఫంక్షన్ కూడా వచ్చారు కదా, అలాగే ఈ రోజు కూడా వస్తున్నారు. అంటే నాకు కొంచెం అనీజీగా ఉంది సార్. ఆ విధవ ప్రేమరాజ్ చేసిన పని వల్ల కదమ్మా, అది మర్చిపో. అలాంటి రావణాసురులు, కీచకులు వీధికొకరు తయారయ్యారు. వాళ్ళకి దేవుడే బుద్ధి చెప్తాడు. నువ్వు ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేయమ్మా. అది కాదు సార్, తలనొప్పిగా ఉంది, బాడీ పెయిన్స్ గా అనిపిస్తుంది, ఫీవర్ కూడా వచ్చినట్టుంది సార్. ఈ సిమ్టమ్స్ మంచివి కావు సార్. వస్తుంది విఐపీలు కదా, నేను వాళ్ళ పక్కన ఉండటం బాగోదు సార్. అయ్యో, ఇప్పుడు ఎలాగమ్మా? సారీ సార్, నా కండిషన్ నేను చెప్పాను. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. సరే, నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అంజలు, చారుకేశ, నేను వెళ్తాను. అవసరం లేదమ్మా, అభిబాబు ఇక్కడికి రారు. ఆయన వేరే పని మీద వెళ్ళారు. మరి ప్రిన్సిపల్ సార్ అలా చెప్పారు? ఆయనకి సరిగా తెలుసున్నట్టు లేదు. ఇంట్లో ఒంటరిగా ఉంటే ఆ ఆలోచనలు మరింత బాధ పెడతాయి. ఇక్కడ పిల్లలతో ఉంటే బాగుంటుందమ్మా, ఇక్కడే ఉండండి. అలాగే చారుకేశ, ఉంటాను. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. వందనా టీచర్ని ప్రోగ్రామ్ చూసుకోమని చెప్పాను. అంజి తోడుగా ఉంటాడు. పర్వాలేదు సార్, నేను ఉంటాను. మీకు ఒంట్లో బాగాలేదన్నారు కదండి? టాబ్లెట్ వేసుకుంటానండి. సార్ అంతగా అడిగారు. మినిస్టర్ గారి ప్రోగ్రాం కదా, అప్సెట్ అవ్వకూడదు. ఎలాగోలా మేనేజ్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఆ వందన ఎలా చేస్తుందని కంగారు పడ్డాను. నువ్వు ఉంటే నాకు ధైర్యం, నమ్మకం. ఏంటి సార్, ఇక్కడేం చేస్తున్నారు? మీరు ఇంకా ఇంటికి పోలేదా? నా ఉద్యోగాన్ని, ఆ జానకిని వదిలేసి ఎక్కడికి వెళ్తాను? నా జీవితాన్ని వదులుకోను, నా జీవిత ఆశయాన్ని కూడా వదులుకోనరా. ఇంత జరిగినా కూడా మీకు బుద్ధి రాలేదా సార్? నన్ను చెంపదెబ్బ కొట్టి అందరి ముందు అవమానించిన ఆ జానకిని అంత ఈజీగా వదలను. అంతకు రెట్టింపు అవమానం చేస్తాను. అది ఈ రోజే, ఇక్కడే. నిన్నటి సీసీ కెమెరా ఫుటేజ్ చూపించు. ఏ టైం ఫుటేజ్ కావాలి సార్? ఈవినింగ్ 4 to 5 మధ్యలో ఫుటేజ్ చూపించు. ఓకే సార్. ఆ అమ్మాయి సార్? కాదు డాక్టర్. తనే ఫ్రీ చేయండి. ఏమైంది సార్, ఎందుకు ఏడుస్తున్నారు? తను నా చెల్లెలు సార్. 7 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తన కోసం వెతకని ఊరు లేదు, చేయని ప్రయత్నం లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు చూస్తున్నాను.